మోడీ గారు ప్రపంచంలో మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు. ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయినా. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం చూసి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయం ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి ఆయన వినయం చూసి ఆయన నిజాయితీ చూసి ఏం ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఉంటుంది. అలాంటి పెద్ద నేను చెప్పలేను, ఎందుకంటే అవి పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తారా అనేది పెద్దవాళ్ళు ఆలోచించుకునే మాట. నేనైతే ఒకటేనండి, కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు 10 సంవత్సరాలు కలిసి ఉంటే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది, మంచి రాజధాని అవుద్ది, ఈ యువతకి ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి, ఈ రాష్ట్రం బాగుండిద్ది అని ఆలోచన మంచిది. అదేవిధంగా మా పార్టీ కూడా డెవలప్ అవుద్ది. మా పార్టీ బలంగా, ఎందుకంటే గ్రామ స్థాయిలో మేము బలోపేతం అవడానికి ఒక మంచి అవకాశం. ఈరోజు ఎన్నో పార్టీలు మమ్మల్ని చూసి వేలం చేసిన, మీరు సింగల్గా రండి, సింహం సింగల్గా అన్న, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన విధానంతో ఆయన వ్యూహాలతో ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్ని మంచి పనులు చేస్తున్నారు చూస్తూ ఉన్నాం. ఇది చూసి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున మా పార్టీతో రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా పార్టీలో పెద్ద జాయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. మా పార్టీ రానున్న రోజుల్లో ఈ దిశానిర్దేశం చేసే రాజకీయ పార్టీగా ఒక శక్తిగా ఎదగడానికి ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి. మీ ఆకారం, మీ హావభావం, బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు, దందాలు అని చెప్పంటారు. కథనాలు కూడా వచ్చినాయి, మీద కథనాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి? ఏమండి, మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు. ఆకారాన్ని చూసి భయపెట్టే దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పేపర్లో కూడా కథనాలు వచ్చినాయి. అమ్మిశెట్టి వాసు జనసేన నాయకుడు దందాలు చేస్తున్నాడు, ఏ సెటిల్మెంట్ అయినా అమ్మిశెట్టి వాసు చేస్తున్నాడు. గతంలో కృష్ణలంక అంటే దొడ్డు అనేవాళ్ళు, ఆ దొడ్డు పోయి ఈ రోజు అమ్మిశెట్టి వాసు పేరు వస్తుంది. సరే, ఒకటి సెటిల్మెంట్లు, దందాలు చేస్తారు. సెటిల్మెంట్లు, దందాలు నేను ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్లో కానీ, దందాల్లో కానీ, భూకంపకాణాల్లో కానీ? ఒకటి చెప్పేదంటారా, మీరు కథనాలు చూసి నిజాలు అనుకోవద్దు.
మీరు మీడియా రంగంలో ఉన్నారు, ఎక్కడన్నా ఏ బాధ్యతడన్నా వచ్చి అమ్మిశెట్టి వాసు వలన నా భూమి కబ్జా జరిగింది, లేదంటే ఈ డబ్బులు తీసుకున్నాడు, నన్ను చీట్ చేశాడు, నన్ను మోసం చేశాడని ఏ ఒక్కడన్నా బాధితుడు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా ఒక కంప్లైంట్ విజయవాడలో ఉందా? ఏమి లేకుండా నిప్పులు ఎందుకు పొగరాదు కదా. అంటే పార్టీలో ఉన్న కొంతమంది ఒకటండి ఈర్ష్యా భావం. చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్ అనేది నేను ఒకటి చెప్పనా, సెటిల్మెంట్ అనేది నేను ఒక్క పంచాయతీ చేయలే. నేను చేసేది ప్రజల కోసం చేస్తా, కష్టాలు వచ్చిన ప్రజల పక్షాన నిలబడతా. ఆ నిలబడే క్రమంలో కొన్ని విషయాల్లో కొన్ని పత్రికలు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు నన్ను టార్గెట్ చేసినాయి. ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా నా పేర్లతో సహా తెలుసు. ఎవరా నాయకులు? అదన్నీ కూడా మా పార్టీ దృష్టిలో ఉంది. మా పార్టీ కూడా అన్ని పదే కూడా అలా ప్రచారం చేస్తే ఎవరైనా తెలియకపోతే అదే నిజంగా ఉంటారు కదా. పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ కంప్లైంట్లు పెడుతున్నారు. పేపర్లో వచ్చినాయి అంటే వస్తుంది, మీడియా పేపర్లో కథనాలు వచ్చినాయండి. పార్టీ కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళదు కదా. కథనాలు వచ్చినాయి పేపర్లో. నేను కూడా 10,000 రూపాయలు యాడ్ వేపిస్తే నేను కూడా వేపిస్తా, మీ మీద వేపిస్తా, నేను ఎవరి మీద వేపిస్తా. అంటే యాడ్ చేస్తే కాదండి, ఒక మీడియా రంగంలో వచ్చింది. ఏం వాస్తవాలు ఏంటో అక్కడ తెలుసు ప్రజలకి, పార్టీకి తెలుసు. పార్టీ నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది, నేను ఇచ్చాను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడన్నా నేను మేము మీడియా ముఖంగా ఒకటి చెప్తా ఉన్నా, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటలకు నేను చెప్తా ఉన్నా. ఎవరి భూమి అన్నా సెంటు భూమి నేను ఆక్రమించుకుంటే మీ మీడియా సాక్షిగా రాజకీయాలకి దూరంగా వెళ్ళి సెంటు భూమికి 10 సెంటు భూమి వాళ్ళకి ఇచ్చి నేను క్షమాపణ కోరుకుంటా. ఎవరి దగ్గరన్నా నేను పంచాయతీ చేసి 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నానని నిజమైన ఆరోపణలు అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి నేను చేసే పనికి నేను తీసుకున్నానని ఎవరు తన నిరూపిస్తే నేను రాజకీయాల దూరంగా ఉంటాను. సెటిల్మెంట్లు దందాలు చేయకపోతే మీకు ఈ యొక్క ఐఫై లైఫ్ లగ్జరీ అన్ని ఎక్కడ? మీకు వ్యాపారాలు ఉంటాయండి. సెటిల్మెంట్ చేస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, 9 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. నేను 9 నెలల్లోనే సెటిల్మెంట్లు చేశానా, ఈ 10 ఏళ్ళ నుంచి చేశానా? మీకు 10 ఏళ్ల క్రితం కూడా 5-6 ఏళ్ల క్రితం కూడా నా మీద ఎట్లా ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో నేను సెటిల్మెంట్లు దందాలు చేస్తే నన్ను లోపల పెట్టాలి కదా, నా మీద కేసులు పెట్టాలి కదా, నా మీద రౌడీ షీట్లు పెట్టాలి కదా. చిన్న కేసు లేదు నాకున్నది ఒకే ఒక కేసు, అది వైసీపీ ప్రభుత్వం పెట్టించిన కేసు. గుంటూరులో ఒక కేసు తప్ప. సెటిల్మెంట్ విషయంలో కూడా గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కూడా మీ మీద కంప్లైంట్ పెట్టించారు. అవును, ఆర్కే గారు పెట్టించిన కేసు తప్ప నా మీద కేసు లేదండి. ఏమండి, ధర్నాల కేసు తప్ప ఎవరికైనా మీడియా సాక్షిగా వాసు మీద కేసులు ఉన్నాయంటే ఒక గుంటూరులో పెద్ద కాకంలో ఒక కేసు తప్ప, అది కూడా అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పెట్టించిన కేసు తప్ప నా మీద ఎక్కడ ఒక కేసు లేదు. మీ మీడియా సాక్షిగా ఎవరన్నా అమ్మిశెట్టి వాసు మా పొలాన్ని కబ్జా చేశాడు, మా దందా చేశాడు, మమ్మల్ని బెదిరించి డబ్బులు అడిగాడని మీడియా సాక్షిగా అమ్మవారి సాక్షిగా ఎవరైనా వస్తే నేను ఏది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. తప్పుడు యాదవులు తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు రాతలు రాపిస్తారు కొన్ని పేపర్లు అడ్డం పెట్టుకొని. అక్కడున్న నేను చెప్తా ఉన్నా, నా మీద వేసిన బురదని నేను కడుక్కుంటా. కానీ మీకు ఎలక్షన్ వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తా 100%. ఎందుకంటే నా తప్పు లేదు, నేను న్యాయం పక్షాన నిలబడ్డా. ఒక సైట్ విషయంలో న్యాయం పక్కన నిలబడ్డా. వాళ్ళేమో నా కులపోళ్ళు కాదు, నా పార్టీ వ్యక్తులు కాదు. నేను న్యాయం ఉందని న్యాయంగా నిలబడితే అన్యాయంగా అక్రమంగా కావాలని నా మీద కొన్ని పేపర్లతో కావాలని కుట్ర చేశారు. అదన్నీ కూడా పార్టీ దృష్టిలో పెట్టాను, నేను ఎదుర్కొంటా. నాకు దమ్ము ధైర్యం లేక కాదు, కానీ ఒక పార్టీ ఒక్కలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నాను, పదవిలో ఉన్నాను కాబట్టి నేను ఆ పదవికి ఆ పార్టీకి గౌరవించి నేను ఆగాను. నేను తప్పు చేయలేదు.